చంటిని కొట్టినందుకు సింధూర బాధపడుతూ అలా బయటకు వస్తుంది. ఇక అక్కడ ఉన్న మంటను చూసి సింధూర అక్కడికి వెళ్ళి ఆ కట్టెని తీసుకొని ఇలా బాధపడుతూ తన చెయ్యి మీద పెట్టుకుంటుంది. ఇక నేను ఈ చెయ్యితోనే కదా చంటికి చెంపదెబ్బ కొట్టి చంటిని బాధ పెట్టాను, ఈ చెయ్యి మంచిది కాదు అని చెప్పి సింధూర అయితే ఆ కట్టెని తీసుకొని నిప్పుల్లో ఆ కట్టెని అయితే తన చెయ్యి మీద పెట్టుకుంటుంది. ఇక తన చెయ్యి అయితే కాలిపోయి పొక్కిపోయి ఉంటుంది. ఇంతలో చంటి దగ్గరికి వెళ్ళి సింధూర అయితే భోజనం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి చంటి అయితే అమ్మాయి గారు ఏది ఇలా చెయ్యివ్వండి ఒకసారి అని చెప్పి చెయ్యిని చూస్తాడు. ఆ చెయ్యిని చూడగానే అక్కడైతే గాయమై ఉంటుంది. అమ్మాయి గారు ఏంటండి ఈ గాయం, ఎందుకు ఈ గాయమైంది అని చెప్పి చంటి కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ బాబాయ్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా నీకోసమే నిన్ను కొట్టారు కదా అమ్మాయి గారు, అందుకే ఆ బాధతో తన చెయ్యిని కాల్చుకున్నారు. ఎప్పటికైనా సరే అమ్మాయి గారి ప్రేమని నువ్వు అర్థం చేసుకోరా పిచ్చి వెధవా అని చెప్పి చంటిని వాళ్ళ బాబాయ్ తిడుతూ ఉంటాడు. అది చూసి సింధూర అయితే అలా మౌనంగా ఉంటుంది. ఇక చంటి అయితే ఏంటి అమ్మాయి గారు ఇదంతా నిజమా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును చంటి, నిన్ను కొట్టానన్న బాధలో కాల్చుకున్నానని చెప్పి సింధూర అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.